హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పఠాన్ హోమ్మేడ్స్. హాయ్ గాయ్స్, మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే సింపుల్గా మీకు ఒక చాట్ చూపించేస్తాను. అది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది. ముందుగా అయితే ఒక 3 వెరైటీస్ ఆఫ్ కుర్కురేస్ ఆర్ లేస్ తీసుకున్నాను. నేను లేసే తీసుకున్నాను. వాటిని బాగా మంచిగా క్రష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా కొంచెం ఒక టమాటో, ఒక ఆనియన్, కొంచెం సాల్ట్ అండ్ పచ్చిమిర్చి, లైట్గా పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకున్నాను నేను. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు క్రష్ చేసుకున్న కుర్కురే, లేస్, 2 టైప్స్ ఆఫ్ లేస్ వేసేసుకొని మంచిగా పెట్టుకున్నాను. అందులో ముందుగా చూపించిన మీకు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఆనియన్స్ తగినంత వేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాను. అది ఎండింగ్లో పైన గార్నిష్కి లాగా. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం. చిన్నపిల్లలు తినని వాళ్ళైతే మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్ దెన్ టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాం. టమాటోస్ మొత్తం వేసేసుకున్నాం. 1 టమాటో అనమాట, చిన్న సైజు. కారం కూడా చిన్నపిల్లలు ఎవరైనా తినరనుకున్నప్పుడు మీరు స్కిప్ చేసేయచ్చు. మేమైతే పెద్దవాళ్ళమే తింటున్నాం. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది ఎలా అంటే నా ఓన్ రెసిపీ అనమాట. నేను మంచిగా ఏమైనా తిందాం అనుకున్న టైంలో, ఏమీ లేని టైంలో ఇలా ట్రై చేద్దామని చెప్పి సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈజీ స్నాక్ని చేసేసుకున్నాను నేను. ఇట్లా మంచిగా ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. కారం, సాల్ట్ అన్నీ పట్టేలాగా మిక్స్ అయిన తర్వాత లెమన్ని కొంచెం వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పెట్టుకున్నాను అనమాట నేను క్రష్ చేసినప్పుడు. మొత్తం బౌల్లోకి తీసుకోకుండా అవి పైన వేసేసుకుంటున్నాను. చిప్స్, ఆలూ చిప్స్, లేస్. ఆ తర్వాత కుర్కురే కూడా కొంచెం పైన వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా కొంచెం పెట్టుకున్నాం కదా పక్కన ఆనియన్స్, అది కూడా పైన వేసేసుకొని మంచిగా ఒకసారి చూసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఇవి టేస్ట్ చేసేసాను నేను. అన్ని సాల్ట్ అన్నీ సరిపోయాయి. కొంచెం లెమన్ తగ్గినట్టు అనిపించింది. లెమన్ కూడా పిండేసుకొని ఒక్క స్పూన్ తీసుకొని టేస్ట్ చేశాను నేను. అసలు అదిరిపోయింది. మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.